जोहार में सर राष्ट्र मुख्यमंत्री రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఈరోజు 15 సంవత్సరాలు. వారు ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ కాలానుగుణంగా ఆనాటి పరిస్థితి ప్రకారం ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు నూతన ఒరవడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అధికారానికి రాకముందు రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి అనేది అవగాహన చేసుకునేదానికి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా అన్ని కూలంకుషంగా తెలుసుకొని ప్రజలకు కావాల్సిన మేలైన ముఖ్యమైన వస్తువులు, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య అనేది ఈ రాష్ట్రంలో ప్రప్రథమంగా అందించిన వ్యక్తి రాజశేఖర్. అతను ప్రజానాయకుడు అని ఎందుకు అంటున్నామంటే అతను తర్వాత లేడు, ముందు లేడు. అసలు ప్రజానాయకుడు జనాలు ఎంత ఎక్కువ కనబడితే అంత ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశం. జనాలను చూసి దాముకునే రకం కాదు. ఎక్కువ మంది వస్తే ఎక్కువ మందితో మాట్లాడి వాటి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే ఆలోచించేది. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడే తప్ప ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకో అతను పెట్టిన ప్రతి పథకం సమాజంలో ప్రతి ఒక్కడికి అర్హులైన వారందరికీ అందించిన వ్యక్తే కానీ పక్షపాత వైఖరి ఎప్పుడు చూపించలేదు. అతను పెట్టిన పథకాలు ఈ దేశంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఈ దేశంలో మిగతా ముఖ్యమంత్రులందరూ తెలుసుకొని కాపీ కొట్టేదానికి ప్రయత్నం చేశారు. అలాంటి నాయకుడు అనుకోని రీతిలో మనకు దూరం అవడం, ఆ దూరం అయిన దాంతో ఈ రాష్ట్రం కూడా రెండుగా విభజింపబడడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. వారు కనుక కాలం చెందకుంటుంటే సమిష్టిగా ఈ రాష్ట్రం ఉండేది. రాష్ట్ర అభివృద్ధి అంతకుముందు ఎలా జరుగుతుందో అలాగనే జరిగేది. దురదృష్టవశాత్తు చాలా విపత్కర పరిస్థితి చూస్తున్నాం. రాబోయే రోజుల్లో అన్న మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మనం అందరం ముందుకు పోయి అదే రకంగా ఈ సమిష్టి అభివృద్ధి ఈ రాష్ట్రానికి పేద బలహీన వర్గాలకు కానీ అన్ని వర్గాల వారికి కానీ అన్ని మతాల వారికి కానీ ఈ రాష్ట్రంలో మంచి మనుగడ ఉండాలనే దానికి మనం అందరం కృషి చేస్తాం. ఈనాడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని మననం చేసుకుంటూ వారు చేసిన కార్యక్రమాలకు మనం పునరంకితమై పనిచేయడం అందరూ చేయాల్సిన కార్యక్రమంగా వారిని గుర్తు తెచ్చుకొని వారు చేసిన కార్యక్రమాలని మనం ప్రజలకు అందించేదానికి ప్రయత్నం చేసేదానికి మనం అందరం కంకణం కట్టుకోవాలని మనం చెప్తూ సెలవు.